హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు తులసి మొక్క యొక్క చరిత్ర, తులసి మొక్కను ఏ విధంగా పూజించాలో, తులసి మొక్కను పూజించడం వల్ల కలిగే లాభాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల్లో తులసీదేవి స్వయంగా లక్ష్మీదేవి అవతారం అని చెబుతారు. అలాగే విష్ణు పురాణం, పద్మపురాణం, స్కాంద పురాణంలో ఈ కథ ప్రస్తావన ఉంది. ఒకప్పుడు ధర్మవంతుడైన రాజు ధర్మధ్వజుడు, ఆయన భార్య మాలావతి చాలా భక్తులైన వారు. వీరిద్దరి పుణ్యఫలంగా లక్ష్మీదేవి వారి కుమార్తెగా అవతరించింది. ఆమె పేరే తులసి. తులసి చిన్నతనం నుంచే శ్రీ మహావిష్ణువుని భక్తురాలు. తరువాత ఆమెకు శంఖచూడుడు అనే అసురుడు భర్తగా కలిగాడు, అంటే జలంధరుడు. శంఖచూడుడు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో చాలా బలవంతుడయ్యాడు. దేవతలు అతని చేతిలో ఓడిపోయి విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు తులసి భర్త రూపంలో వచ్చి ఆమె పావిత్రాన్ని భంగం చేశారు. ఈ విషయం తెలిసిన తులసి విష్ణువుపై శాపం ఇచ్చింది. నీవు రాతిగా మారిపోవాలి. దాంతో విష్ణువు సాలగ్రామం అయ్యాడు. తాను మాత్రం తులసి మొక్కగా భూమిపై అవతరించింది. ఇప్పుడు మనం తులసీదేవి యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం. తులసి శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనది. తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణం అంటారు. ఏ పూజలోనైనా తులసి దళం లేకపోతే ఆ పూజను దేవుడు స్వీకరించడు. తులసి ఆకుల వాసన దివ్యమైనది. దానిని తాకడం, వాసన చూడడం, నీటిలో వేసి త్రాగడం పాపాలను తొలగిస్తుంది. గృహంలో పవిత్ర వాతావరణం. తులసి మొక్క ఉన్న ఇల్లు ఆధ్యాత్మికంగా శుద్ధంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషం, పిశాచ శక్తులు దగ్గరికి రావు. ప్రతిరోజు దీపం వెలిగించడం తులసి దగ్గర ఆ ఇంటికి ఐశ్వర్యం, సంతోషం, దీర్ఘాయుషు వస్తాయి. తులసి మొక్క వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. తులసి ఆకులు గాలిలోని హానికర బ్యాక్టీరియాలను హరిస్తాయి, గాలిని శుద్ధి చేస్తాయి, ఆక్సిజన్ విడుదల ఎక్కువగా చేస్తాయి. తులసి టీ, తులసి ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం, శ్వాసకోశ, హృదయం కోసం ఉత్తమ ఔషధం. తులసి మొక్కను పూజించే ముఖ్య సందర్భాలు: ఉదయం, సాయంత్రం తులసి చుట్టూ దీపం వెలిగించాలి. కార్తీక మాసం తులసి పూజకు అత్యంత శుభం. తులసి వివాహం అంటే కార్తీక శుద్ధ ద్వాదశి. తులసీదేవి శ్రీ మహావిష్ణువు కలయిక రోజు. శుక్రవారం పౌర్ణమి. తులసి పూజ లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది. తులసి పూజా విధానం: ఉదయం లేదా సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించండి. పాలు, నీరు చల్లుతూ ప్రార్థించండి. తులసి నమో నమః, విష్ణు ప్రియే నమో నమః అని 3 లేదా 11 సార్లు చెప్పండి. చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. తులసి ఆకులు తీసుకునేటప్పుడు కత్తి వాడకండి. తులసి చుట్టూ ఏం చేయకూడదో తెలుసుకుందాం. రాత్రి సమయంలో నీరు పోయరాదు. మంగళవారం, ఆదివారం తులసి ఆకులు తీయరాదు. పాదరక్షలతో దగ్గరికి వెళ్ళరాదు. తులసి మొక్కను ఎప్పుడు ఎడమ చేత్తో తాకరాదు. దేవతా స్వరూపం లక్ష్మీదేవి అవతారం. పూజలో ప్రాముఖ్యం విష్ణు, లక్ష్మి, శివ పూజలో తప్పనిసరి. పండుగ తులసి వివాహం, కార్తీక శుద్ధ ద్వాదశి. ఆధ్యాత్మిక ప్రయోజనం: ఐశ్వర్యం, శాంతి, పాప పరిహారం. శాస్త్రీయ ప్రయోజనం: గాలి శుద్ధి, ఆరోగ్య రక్షణ. మీరు కూడా కార్తీక మాసంలో తులసి పూజ చేసుకొని తులసీమాత అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.